మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓం సత్తు మోమలండి. ఓం సత్తు మోమలము. మనము ఆ అమ్మ తల్లి కనకదుర్గమ్మ భక్తులము, హోములము అండి, బిడ్డలము. 3 మాటలు అక్కడ శాంతి సేవ అనే రూపదర్శనము అమ్మ కనకదుర్గమ్మ. ఆ 3 సత్యహంసాయమ్మ బిడ్డలం. ఆ యొక్క బిడ్డల రూపంలో ఆ బ్రహ్మం విష్ణు శంకరుడు దర్శనం ఆనాడు చేసుకున్నట్టుంది. మనము ఎక్కడ ఆలోచించాము, పండితుల దగ్గర ఆలోచించాము, సినిమాల్లో చూసాము, బుక్స్ చదువుకున్నాము. ఇది సత్యమైన మాట. కమాల్ మాన స్వర్గంలో మాటలు, చమత్కారమైన మాటలు. ఆ చమత్కారమైన మాటలు, స్వర్గంలో మాటలు ఏంటంటే, చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్ నాతో సంఘర్షణ చేశారండి. నారాయణ 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 అంటున్నావు, నారాయణ నాకు చూపించు, ఆ నారాయణ ఎక్కడున్నాడు. నాతో అలా సంఘర్షణ చేశారండి. ఒరే బాబు, నారాయణ అంటే ఎవరు? నారాయణ అంటే ఎవరండి? మీ నాన్నగారే నారాయణ. అదే నాన్నే నారాయణ. అమ్మ కనకదుర్గమ్మ అంటే ఎవరు? అమ్మే, మన అమ్మేనండి. ఆడానికి అవుతారు వాళ్ళు. మనకి ఏదేదో ఉల్టా పల్టా మాట్లాడుతుంటారు అమ్మ నాన్నలు కూడా. కలియుగంలోనండి, అది కలియుగంలో కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు, కాకులు, గద్దలు, మాంసాహారాలు మనం బుధించేసి అవే గుంతుల మీద ఉండేసి మనకి అలాగ మాట్లాడిపించాయి వాళ్ళతో. ఈ సత్యమైన మాటలండి, స్వర్గంలో ఉన్న సత్యమైన మాట. ఆ అమ్మకి 8 చెయ్యిలు ఉన్నాయి కదండి. ఆ 8 చెయ్యిలు ఎవరివి? బ్రహ్మం విష్ణు శంకరుడు, ఆ ముగ్గురువే ఆ చెయ్యిలు. అమ్మవి 2 చెయ్యిలు కలిసి ఉంటాయి. ఆ 6 చెయ్యిలు అయితే ఇవి 2 చెయ్యిలు, 8 చెయ్యిలు. ఆ 8 డుంబురు వాళ్ళ శంకరుడు బోలే బాబా డుమ్ 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 డుమ్. అక్కడ శంకరుడు రూపం దర్శనం కనపడుతున్నాడు. అదే యుగం అన్నమాట. అది కలియుగం విష్ణుమూర్తి, ఇది ఓం సత్యయుగం శంకరుడు రూపదర్శనం. ఇది మా తమ్ముడు కూడా ఉన్నాడండి, శంకర్రావు. 5వ ధామంలో కలుస్తారని చెప్పారు. ఆ మాట మా ఇంటి వాళ్ళు చెప్తామంటే, ఆ దేవుడా మనిషి రూపంలో దేవుడిలా కనిపించాడండి.